పల్నాడు జిల్లాలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలు ఉద్రిక్తతకు దారితీసింది. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తరలివచ్చారు. అయితే కొందరిని మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తామని పోలీసులు చెప్పడం వివాదానికి కారణమైంది. దీంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎటకేలకు అంత్యక్రియలకు అందరినీ పోలీసులు అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ పై 5 రోజుల క్రితం దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన సాల్మన్ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంటూరు నుంచి సాల్మన్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పిన్నెల్లికి బయలుదేరారు. మరోవైపు వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై జరిగిన దాడికి కాసు మహేష్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ గ్రామంలో ఫ్లెక్సీలు వెలిశాయి. దాంతో గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాల్మన్ మృతదేహంతో వస్తున్న వైసీపీ నేతలను బ్రాహ్మణపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 2 వాహనాలను మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తామని చెప్పారు. దీనికి మృతుడి కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా ససేమిరా అన్నారు. అంత్యక్రియలకు వెళ్తుంటే ఆంక్షలు పెడతారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు, సాల్మన్ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. ముందు అతనికి నివాళులు అర్పించాలి. పాపం ఆ కుటుంబాన్ని కాపాడాలి. రాజకీయాల తర్వాత వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం వెంటనే ఆ సిఐని, ఎస్ఐని సస్పెండ్ చేయండి. ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే, ధర్మం, నీతి అనేది ఎక్కడన్నా కొసాన మీలో మిగిలింటే, ఊరి నుంచి వెళ్ళిపోయిన 200 కుటుంబాలని ఊర్లో తీసుకురండి. అది రాజనీతి అంటే. కాసు మహేష్ రెడ్డి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పడంతో పాటు సాల్మన్ కుటుంబ సభ్యులను జగన్తో మాట్లాడించారు. సాల్మన్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వైసీపీ నేతలను అనుమతిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. మహేష్ రెడ్డి ఒక్కరినే అనుమతిస్తామని చెప్పినా అంగీకరించలేదు. గంటసేపు ధర్నా చేసిన తర్వాత పోలీసులు అందరినీ గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో వైసీపీ నేతలు ఆందోళన విరమించారు. సాల్మన్ మృతదేహంతో పిన్నెల్లి వెళ్లారు. సాల్మన్ అంత్యక్రియల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్యాత్మక గ్రామంగా పేరున్న పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త మృతి మరిన్ని సమస్యలకు కారణమైంది. ఊళ్ళో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.